ముందున్న మా తండ్రి నాయన, ఇది నాన్న నాయన, ఈ తండ్రి ఇప్పుడు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ధ్యానించిన మాకు తోడుగా ఉండండి నాయన. తండ్రి, మరి మీ పిల్లల కష్టాన్ని నాయన గుర్తిరిగి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. అలాగే వారిని ఇక్కడికి రప్పించిన, కష్టపడి సేవ చేస్తున్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను నాయన. తండ్రి, మరి నేను ఎప్పుడు నాయన మీ పిల్లల మధ్య నేను ఎక్కువగా మాట్లాడలేదు నాయన, మరి నాకు సహాయం చేయండి తండ్రి. మరి డాడీ అనారోగ్యంతో ఉన్నారు నాయన, మరి డాడీని ముట్టి స్వస్థపరచండి తండ్రి నాయన. తండ్రి ఏ నీరసం లేకుండా కాపాడండి నాయన. తండ్రి, మరి ఈరోజు భోజనం కూడా ఏమి మీ పిల్లల ప్రేమతో ఇచ్చినా నాయన తినలేకపోయారు నాయన. మరి డాడీకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. తండ్రి, మరి విధవరాలనైనా నన్ను పిల్లలను ఎంతో ప్రేమతో చూస్తున్న డాడీని, తమ్ముడిని, ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. అలాగే ఎంతోమంది నాయన మా సహోదరులు సహోదరులు నన్ను పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని నాయన సహాయాలు అందిస్తున్నాను. మరి అందరినీ దీవించండి నాయన. తండ్రి, మరి డాడీ దగ్గర మేమేమి ఏ మాటలైతే నేర్చుకున్నామో నాయన అవన్నీ నాయన ఈ ప్రపంచానికి చెప్పేవారమై ఉన్నాం నాయన. మరి ఇంతవరకు మీ వాక్యాన్ని అందించిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను నాయన. వారిని దీవించండి తండ్రి. మరి నాకు మీరు సహాయం చేయండి తండ్రి. మేము ఏది తప్పుగా మాట్లాడకుండా మాకు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున మీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయా ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ నా విసుక్కోకుండా ఇంతవరకు ఈ మంచి దేవుని మాటలు విన్నందుకు మీ అందరికీ వందనాలు. మరి ఇప్పుడు మేము మళ్ళీ ఎవరు ఏ మాటలు చెప్పినా అవన్నీ మా డాడీ దగ్గర, జైశాల్గా డాడీ దగ్గర మేము నేర్చుకున్నవేనండి. మరి ఇవన్నీ ఈరోజు మేము చెప్పబోయే పాఠం దెయ్యం పుట్టుక. దెయ్యం పుట్టుక గురించి ఆలోచిద్దాం. ఈరోజు ప్రపంచంలో దెయ్యం అంటే భయపడలేని వారు ఎవరు లేరండి. పసిబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు దెయ్యం అనే మాట విన్నా, ఆ పేరు వినాలన్నా, దెయ్యం పేరు విన్నా ఆ మాట విన్నా చాలామందికి భయం ఉంటుందండి. హర్రర్ స్టోరీస్ వినాలన్నా, హర్రర్ మూవీస్ చూడాలన్నా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అసలు దెయ్యం గురించి ఏ దేవాలయాలు భూమి మీద లేవు, దెయ్యం గురించిన ఎటువంటి గ్రంథాలు లేవు. మరి దీన్ని ఎవరైనా చూసారా అని ఈరోజు ప్రపంచంలో ఎవరన్నా అడిగితే అండి దెయ్యాన్ని ఎవరు చూడలేదనే చెప్తూ ఉంటారు. చాలామంది ఈరోజు దెయ్యం ఎక్కడ ఉంది అని అడిగితే దెయ్యాలు శ్మశానంలో ఉంటాయి అని, చనిపోతే ఆ కోరికలు తీరక వాళ్ళు దెయ్యాలై తిరుగుతూ ఉంటారని, వాళ్ళు మనుషులను ఆవహిస్తుంటారని, వాళ్ళు మనుషులను చంపేస్తూ ఉంటారని, దెయ్యాలుగా మారి ఇలాంటి రకరకాల కథలు అనేవి ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. అసలు దెయ్యాలు నిజంగా ఉన్నాయా? ఉంటే అవి ఎలా ఉన్నాయి? దెయ్యాల గురించి దేవుడు ఏమన్నా బైబిల్లో వ్రాయించారా అని అంటే ప్రపంచంలో దెయ్యం గురించి రాయించింది ఒకే ఒక మహాగ్రంథం బైబిల్ మాత్రమేనండి. మరి దేవుడు దీని గురించి ఏమని వ్రాయించారో ఒకసారి బైబిల్లో చూద్దాం. చాలామంది దెయ్యాలు ఏమంటే అందరూ ఆడవాళ్ళ స్త్రీలే దెయ్యాలు అంటారు. సాధారణంగా ఈ మూవీస్ తీసే వాళ్ళు కూడా ఏమంటారంటే గీతాంజలి అని, చంద్రముఖి అని, ఇలా అని అందరూ ఆడవాళ్ళని దెయ్యాలుగా చూపిస్తూ ఉంటారు అండి. అలా అది కాంచన అని ఇలా అంటే దెయ్యాలన్న ఆడవేనా? మగవాళ్ళు దెయ్యాలు లేరా అండి? మరి ఇవన్నీ ఎంతవరకు నిజం? ఈరోజు ఆ విషయాన్ని కాసేపు ధ్యానిద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ. అమ్మ ఆపుతూ ఉండు చదువు.
ఫస్ట్ ఏలయనగా ఆకాశంలో ఉన్నాయంట, భూమి మీద కూడా ఉన్నాయంట. అవి దృశ్యమైనవి ఉన్నాయంట, అదృశ్యమైనవి కూడా ఉన్నాయంట. అవి సింహాసనములైనను, మనకు కనిపించని మహాలోకంలో సింహాసనాలు ఉన్నాయంట. అలాగే కనిపించే ఈ భూమి మీద సింహాసనాలు ఉన్నాయంట. ఇంకా అమ్మ, ప్రభుత్వంలైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. భూమి మీద కానీ పరలోకంలో కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అధికారాలన్నీ యేసుక్రీస్తు వారి ద్వారా అన్నీ కలిగాయంటండి. దేవుడు బైబిల్లో రాయిస్తున్నారు. మరి ఏంటి అవి అని అంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, రెక్కలను ఆవరించి ఉన్న, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. అయితే దేవుడు పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలను సృజించినట్లుగా ఈ భూమి పుట్టక ముందు ఈ అదృశ్యమైన లోకంలో ఎన్నో కోటాను కోట్ల దేవదూతలను దేవుడు సృజించినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉందండి. అసలు దయ్యం అనేది ఎప్పుడు ఎలా ప్రారంభమైందో బైబిల్లో దేవుడు రాశారండి. అది ఒక దగ్గర లేదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో కూడా దాన్ని గూర్చిన సరైన వివరణను దేవుడు ఇచ్చారండి. ఏదో ఒక దగ్గర చదివితే మనకి అది అర్థం కాదు. మరి ఈ కోటాను కోట్ల దేవదూతల్లో ఏం జరిగిందంటే, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుంచి 17వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుంచి 17వ వచనం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగూ ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల పట్టణంనకు మాదిరివి. ఇక్కడ తూరు రాజును గూర్చి ఒక శక్తితో పోల్చి దేవుడు వ్రాయిస్తున్నారండి. ఏమని అంటే రాయిస్తున్నారు 13వ వచనం. దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి. ఆగమ్మా, ఏమంటున్నారంటే అండి, తూరు రాజును గూర్చి దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి. ఈ రిఫరెన్స్ చదివి చాలామంది అంటారండి, ఇది దయ్యం గురించి దేవుడు రాయలేదు, తూరు రాజును గూర్చి అంటారు. తూరు రాజు ఏదెనులో ఉన్నాడా? తూరు రాజు ఏదెనులో లేడు. ఏదెనులో ఉన్న ఒక మహాశక్తితో దేవుడు పోలుస్తున్నాడు ఇక్కడ. చదువమ్మా 20. దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును సిద్ధమైరి. అయితే పరలోకంలో దేవుడు ఒక మహా పండుగను ఏర్పాటు చేశాడండి. ఈ పండుగ దేనికంటే, కోటాను కోట్ల దేవదూతలలో ఒక దేవదూతని వాళ్ళందరికీ ప్రాయంగా ఎన్నుకోబోతున్నాడు దేవుడు. ఒక దేవదూతని వాళ్ళందరికీ ప్రధానిగా ఎన్నుకోబోతున్నాడు ఆ టైంలో. చదువమ్మా.
అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ఆశ్రయంగా అంటే ఏ పని చేయాలన్నా దేవుడు దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలతో ఆయన చెప్పలేడు కదండి. అందుకని ఈ ప్రధానికి చెప్తే ఈ ప్రధాని అన్ని దూతలకు చెప్పుద్ది అనమాట. అందుకని ఆమెను ఆ దూతను ఏర్పాటు చేసుకున్నారు. చదువు. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడ వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉండివి. కోటాను కోట్ల దేవదూతల్లో ప్రధానిగా ఎవరిని నియమించాలి అని అనుకునేటప్పుడు ఈ దేవదూత కనిపించిందంటండి. ఈమె పేరు కింద చూస్తే ఈయన పేరు చూస్తే కిందన కెరూబు అని ఉంటుంది అండి. ఈ దేవదూత దాని క్యారెక్టర్, దేవుడు దేవదూతలను కూడా పరలోక రాజ్యంలో పరిశోధిస్తున్నాడండి. ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చారు, మన మనసులో ఏముందో, ఎవరి హృదయంలో ఏమనుకుంటున్నారో అవన్నీ దేవునికి తెలుసండి. దేవుడు పరిశోధిస్తాడు. అలాగే కోటాను కోట్ల దేవదూతల్లో ఆయన పరిశోధించినప్పుడు ఒక దేవదూత ఆయనకి చాలా నచ్చిందండి. ఎలా అంటే ఆయన అభిషేకించారంట ప్రధానిగా. ఈ దేవతలందరిలో ఈమె పాపము అది ఎక్కడమ్మా, పాపము నీ యందు కనపడ వరకు, అయితే పాపము నీ యందు కనబడ వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. చాలా యథార్థంగా ఉందంటండి. ఆ రోజు ఆమె ఆ దేవదూతని దేవుడు ఎలక్ట్ చేసుకున్నప్పుడు ప్రధానిగా నువ్వు ఉండాలి, ఈ పరలోకం అంతటికీ నువ్వు ప్రధానివి, ఈ కోటాను కోట్ల దేవదూతలకు నీవు ప్రధానివి అని దేవుడు చెప్తున్నప్పుడు అది ఎంత చక్కగా ప్రమాణం చేసిందంటే అండి, పాపము నీ యందు కనపడ వరకు యథార్థంగా ఉందంటండి. మనం బైబిల్లో చూస్తాం యథార్థవంతుడు అంటే యోబు గారిని మనకి దేవుడు చెప్పారు, యోబు యథార్థవంతుడని. అలాగే పరలోక రాజ్యంలో కోటాను కోట్ల దేవదూతల్లో ఈ దేవదూత యథార్థత నచ్చిందంటండి దేవునికి. దేవదూతలందరినీ పరిశోధించినప్పుడు ఆయనకి ఈయన యథార్థత నచ్చిందంట. అప్పుడు నిన్ను ఈ పరలోకానికి ప్రధానిగా నిన్ను అభిషేకిస్తున్నానని చెప్పినప్పుడు ఆ దేవదూత ఎలా ఏంటమ్మా ప్రమాణం చేస్తారు కదా. సాధారణంగా మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ప్రమాణాలు చేశారు అందరూ. ఏంటి, మనం ఓటేసినా వేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారు కానీ ప్రమాణం చేసినప్పుడు అందరం చూసాం. ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారు, మేము ఈ దేశాన్ని చక్కగా పాలిస్తాం, ప్రజలందరికీ మేలు చేస్తాం అని చక్కగా ప్రమాణం చేస్తారు. మరి అలా ప్రమాణం నిలబెట్టుకుంటారు, కొన్ని విషయాల్లో కొన్ని నిలబెట్టుకోరు. అందుకే ప్రజలు తిరుగుబాటు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ దేవదూత కూడా మరి నన్ను మెచ్చుకుని నాకు ఇంతటి ప్రధాని పదవిని నాకు అనుగ్రహించారు కాబట్టి నేను చాలా నమ్మకంగా మీకు దూతలకి, సర్వదూతలకి మీకు ఆశ్రయంగా ఉండి ఇంకా మీరేమీ కష్టపడకూడదు, నేను అన్నీ చూసుకుంటా పరలోకంలో అని ఆ దూత యొక్క ఆయన మనస్సు నచ్చిందండి దేవునికి. ఆ దూత అంత చక్కగా ప్రమాణ స్వీకారం ఆ రోజు ఆ దూత విషయంలో దేవుడు చేశారు, అభిషేకించారంట. ఆ తర్వాత ఏంటమ్మా 16వ వచనం, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి. ఉందమ్మా, ఈ దేవదూతకి అధికారం ఇచ్చారు కదా దేవుడు. ఈమె ఏం చేయాలి, ఈవిడ ఏం చేయాలి, ఈయన
ఆ అధికారం దేవుడు ఏ పని చెప్పాలో అది చేయాలి. కానీ ఇతర వ్యాపారాలు పెట్టుకుంది. ఏంటా వ్యాపారం అంటే పాపం. తన మనసులో ఏం పెట్టుకుందంటే, తన వ్యాపారం ఏముంటుందండి? అక్కడ ఏమైనా వజ్రాలు కాయగూరలు ఏమైనా అమ్ముతారా అండి? కాదు కదా. అంటే ఏంటి వ్యాపారం? దేవుడు ఇచ్చిన పని వదిలేసి ఏదో పాపపు ఆలోచనలో దూతలను నడిపిస్తుంది ఆ దేవదూత. చదువురా. నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. మరి ఒకరోజు ఆ దేవదూత మనస్సు నచ్చిన దేవుడే తన్ని కోటాను కోట్ల దేవదూతలకి అధికారిగా నియమించినప్పుడు అదే మనసుతో నాకు దేవుడు ఇంతటి అధికారం ఇచ్చారు కదా, నేను ఈ దేవదూతలందరినీ చక్కగా చూసుకోవాలి అని అనుకోకుండా ఏం చేశారంటే అండి, ఆయన ఆ దేవదూత మనసులో పాపాన్ని పెంచుకున్నారంట. ఇది కూడా దేవుడు చూశాడు. అంటే దేవదూతల్ని ఎంత ఆయన పరిశోధిస్తున్నాడు ఆలోచించండి. అలాంటిది మనకి ఈ భూమి మీద ఇన్ని ఇచ్చారు దేవుడు. ఏంటి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు దేవుడు మనకి ఎన్ని మేలులు చేస్తున్నారు చెప్పండి. ఏంటి, మీరు మనం పుట్టాలని మన తల్లిదండ్రులు అనుకున్నారా? లేదు. మనకి గాలి కావాలని అనుకున్నారా? లేదు. మా కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు, భార్యలు, భర్తలు పోగొట్టుకున్నారు. ఎందుకంటే ఆక్సిజన్ లేక. అలా మరి దేవుడు మనం ఇంత చక్కగా పీల్చుకునేడానికి ఆక్సిజన్ ఏంటి, మనకు ఆహారం ఏంటి, నేల ఎందుకు పండాలి చెప్పండి. ఏంటి, వర్షాలు ఎందుకు కురవాలి, నేల ఎందుకు పడ్డాలి, ఇవన్నీ చేస్తున్న దేవుడు కాదా ఏంటి. మరి దేవుడు ఇన్ని ఇచ్చినప్పుడు మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో దేవునికి ప్రతిదీ తెలుసండి. ఈరోజు మీరు వచ్చారు, చాలా మంచిది, దేవుని వాక్యం విన్నారు. మరి మీ మనసులో మంచి నిర్ణయం తీసుకుని వెళ్ళాలండి. మరి మా పిల్లల కష్టం మీరు చూశారు. మేము కోరుకునేది ఒకటే, మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఈ భూమిని వదిలి వెళ్ళిపోతాం మనం వెళ్ళిపోయే లోపు దేవునికి మనం ఏమి లెక్క చెప్పాలి ఏమండి? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. చదవమ్మా. ఆశ్రయముగా ఉన్న కెరూబు. ఇంతకీ ఎవరు ఈ దూతల్లో? అన్ని దూతలు కాదు. ముందు చదివించాను కదా కొలస్సీ పత్రిక, ప్రధానులు, అధికారులు ఉన్నారు కదండి. అదృశ్యమైనవి, మనకి అదృశ్యమైనవి ఇంకా చాలా ఉన్నాయి. పరలోకం మనం చూసామండి? లేదు, చాలా ఉన్నాయి అదృశ్యమైనవి. 17వ వచనం. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నేను నాశనం చేసి తిని నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. దేవదూతకి ఏమి ఇచ్చాడంటే దేవుడు రోబోట్లో చేయలేదు. దేవుడు వారికి కూడా జ్ఞానాన్ని ఇచ్చారంట. మనం భూమి మీద జ్ఞానవంతులు ఎవరు అంటే సొలొమోను గారు అనుకుంటాం. సొలొమోను గారు తర్వాత యేసుక్రీస్తు వారి జ్ఞానవంతులు. కానీ పరలోకంలో ఈ దేవదూత జ్ఞానవంతుడు అంటండి. దేవుడు అంతటి మరి కలుగుగాక అనేసరికి దేవుని వలన కలిగినవి జ్ఞానవంతులుగా ఉంటాయి, బుద్ధిహీనులుగా ఉంటాయండి. నీ జ్ఞానమును చెరిపేసుకున్నాడంట దేవదూత. తన తేజస్సుని, తన అందాన్ని చూసి రత్నాలతో వాటితో అలంకరించారు కదండి దేవుడు ఆయన్ని. అవన్నీ చూసుకుని అబ్బా నేనేంటి అలా పోనీ అంతవరకు ఆగలేదు ఆ దేవదూత. అంతవరకు మనసులో యోచించుకుని ఆగలేదు. ఇంకా ఏం చేసిందమ్మా? కావున నిన్ను నేను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. ఎంతవరకు చదువుతున్నామా? 17, 18 ఏంటి? అన్యాయంగా వర్తకం జరిగించి కలుగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకుంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నిన్ను కాల్చివేయను. ఏంటి, ఈ దేవదూత నిజంగా పరిశుద్ధ ఏమంటుందమ్మా?
నీ పరిశుద్ధ దేవుని దగ్గర ఉండడం ఎంత పరిశుద్ధమైన స్థలం అండి, దేవుని దగ్గర ఉండడం. అలాంటి పరిశుద్ధ స్థలాన్ని వదులుకొని తన ప్రధాన పదవికి తన అన్యాయం చేసుకుందండి. మరి మనసులో పాపం ఉంచుకున్నా అని దేవుడు అంటున్నాడు. ఇంతకీ ఆ దేవదూత మనసులో ఉంచుకున్న పాపం ఏంటి? ఆ దేవదూత మనసులో ఏంటి పాపాలు ఉంచుకునింది అని అంటే, ఎహెచ్కేల్ గ్రంథం ఒకసారి చూద్దాం. అసలు కెరూబులు ఎలా ఉంటారు అని అంటే, బైబిల్లో దేవదూతలు చాలా రకాలుగా ఉన్నారని రాయబడిందండి. కెరూబులు, షెరాపులు, అలాగే గాబ్రియల్, మికాయేల్, ఇలా చాలామంది ఉంటారండి. అసలు కెరూబులు ఎలా ఉంటారు అని కూడా దేవుడు వ్రాయించాడు. ఎహెచ్కేల్ గ్రంథం 10వ అధ్యాయం 12-14 వచనాలమ్మ. ఎహెచ్కేల్ గ్రంథం 10వ అధ్యాయం 12. ఎహెచ్కేల్ గ్రంథం 10వ అధ్యాయం 12-14 వచనాలు. ఇప్పుడు కెరూబుగా ఆశ్రయముగా ఉన్న కెరూబు అంటున్నారు కదండి దేవుడు. అసలు ఈ కెరూబులు ఎలా ఉంటారంట, అది కూడా దేవుడు బైబిల్లో వ్రాయించారు. కెరూబు అంటే ఈరోజు దేవదూతలు ఎలా ఉంటారంటే 2 రెక్కలేసి పక్షుల్లాగా పావురాల్లాగా వేస్తారు. అలా లేదు, బైబిల్లో ఎలా ఉందో అది మనం చదవాలి. ఎలా ఉందంటమ్మా కెరూబు? ఆ 4 కెరూబుల యొక్క శరీరములను, వీపులను, చేతులను, రెక్కలను 10-12 చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉండెను. 4 చక్రములు ఉండను. ముందు బ్యాక్ పార్ట్ చెప్తున్నాడు దేవుడు. ఆ కెరూబులకి ఎలాగున్నాయంట? రెక్కలు ఉన్నాయంట. ఆ రెక్కల చుట్టూ కన్నులు ఉన్నాయంట. శరీరంలో కన్నులు, వీపులు, చేతులు, రెక్కలు, అవన్నీ కళ్ళతో నిండి ఉన్నాయంట. ఇప్పుడు మనం పక్షులు చూస్తే రెక్కలే ఉంటాయి, కానీ దేవదూతకి రెక్కలకి కళ్ళు ఉన్నాయంట. దేవదూతలు ఆ రెక్కలకి అన్ని వైపులా కళ్ళు ఉన్నాయంట. 14వ వచనం రా. కెరూబులలో అమ్మా ఒక్కొక్క దానికి 4 ముఖములుండెను. ఇంతకీ కెరూబులు ఎలా ఉన్నారంట? ఒక్కొక్క కెరూబు అంటే ఒక్కొక్క దేవదూతకి 4 ఫేసెస్, 4 ముఖములు ఉండేను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, 3 సింహ ముఖము, 4 పక్షిరాజు ముఖం. అంటే ఇప్పుడు మనం ఇలా ఉన్నాను, ఇది ఒక ముఖం, మళ్ళీ ఇటు 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 సింహం, ఇటు పక్షిరాజు, అలా 4 ముఖాలు ఉన్నాయంటండి కెరూబుకి. అలాగే వాటి రెక్కలకి కన్నులు ఉన్నాయంటండి. అలాగే వాటి కాళ్ళ కింద చక్రాలు ఉన్నాయంటండి. ఇలాగా ఇంకా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. అవన్నీ చూస్తే ఈ కెరూబు అనేది దేవునికి వాహనంగా, ఆయన కెరూబు మీద ఎగిరి వచ్చాను అని ఉంటుంది. అంటే ఇది ఒక వాహనంగా అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అంటే అన్ని వైపులా చూస్తూ, అన్ని వైపులా 4 ముఖాలతో ఒక్కొక్క దేవదూత ఎలా ఉన్నారండి ఈ కెరూబులు. అలాగే షరాపులు వేరు. ఈ కెరూబులకి 4 రెక్కలు ఉంటాయి, అలాగే షరాపులకి 6 రెక్కలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్న టాపిక్లో అక్కడ అలా చూస్తారు. ఒక్కసారి అంటే ఏఐ అని కొత్తగా వచ్చిందండి, అందులో అసలు దేవదూతని దేవుడు ఎలా అభిషేకించినప్పుడు అతను ఎలా ఉన్నాడు, అసలు కెరూబ్ అనేది ఎలా ఉంటుందో కొంచెం వాళ్ళు ఏఐ ద్వారా తీశారు. ఒకసారి అది వేయి బాబు ఒకసారి. ఎహెచ్కేల్ గ్రంథంలో చదువుకున్నాం కదండి, సింహముఖము, కెరూబు ముఖము, మళ్ళీ కెరూబులకి వేరే ఫేస్ ఉంది, మళ్ళా
బాబు చాలే, అర్థమైంది కదండి. కెరూబులు అంటే ఊహా చిత్రం మాత్రమే. ఆ దేవదూతలు మనకు కనిపించవు కదండి. వాళ్ళు ఎలా అంటే బైబిల్లో చెప్పిన వాటిని బట్టి వాళ్ళు అలా క్రియేట్ చేశారు. ఇంతకీ మనసులో ఏం పెట్టుకుంది? మనసులో పాపం అని అంటున్నారు దేవుడు. ఇంతకీ మనసులో ఏంటి పెట్టుకుంది? పాపం. ఏంటి మనసులో అనుకుంటే పాపం అయిపోతుందా? ఒకసారి ఆలోచించండి. ఒక అమ్మాయిని చూసి దీన్ని ఎలా రేప్ చేయాలని అనుకోండి మనసులో. అది మంచిదా చెడ్డదా ఒకసారి చెప్పండి. అది చెడ్డ కదండి. ఒకరిని చూసి అది అలా అనుకోవటం మనసులో పాపం కదా. అదే దేవుడు చెప్తున్నాడు. మనసులో అనుకుంటే ఏంటి అనుకుంటాం, కానీ మనసులో ఆ దేవదూత ఏమనుకుందో దేవుడు వ్రాయించారండి. అది యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు రా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. ఇంతకీ తేజో నక్షత్రం, వేకువ చుక్క ఎవరంటే అండి, మార్నింగ్ స్టార్ అంటారు. అదే మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏమండి లూసిఫర్ అని ఉంటుంది. ఎందుకంటే ఈ బైబిల్ అనేది హిబ్రూ భాష, మొట్టమొదటిగా హిబ్రూలో వ్రాయబడిందండి. పాత నిబంధన గ్రీక్ క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో వ్రాయబడింది. అయితే హెబ్రీ భాషలో వ్రాయబడినప్పుడు హెబ్రీ భాషలో తేజో నక్షత్రమా, వేకువ చుక్క అంటే హేలే అని హిబ్రూ భాషలో ఉంది. దాన్ని లాటిన్లోకి అనువదించినప్పుడు ఆ భాషలో ఏమనంటే లూసిఫర్ అని వచ్చింది. దానికి పేరు లూసిఫర్. అంటే తెలుగులో లూసిఫర్, తెలుగులో తేజో నక్షత్రమా, వేకువ చుక్క అన్న, అలాగే హీబ్రూ భాషలో హేలే అన్న, ఇంగ్లీష్లో లూసిఫర్ అన్న, లాటిన్లో లూసిఫర్ అన్న ఒకటే. లూసిఫర్ అంటారు కదండి. అంటే అదేంటంటే మార్నింగ్ స్టార్, తేజో నక్షత్రం అని అర్థం. చదువమ్మా 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనం. జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును అని ఎవరు అనుకున్నారండి? మొట్టమొదట దేవదూతే అనుకుంది. దేవుని దగ్గర ఉండే ఆశ్రయంగా ఉన్న ఆ కెరూబు తనేమనుకునిందంటే, దేవునితో నన్ను నేను సమానునిగా చేసుకోవాలి. అంటే ఇంక పరలోకంలో నేనేదంటే అది దేవుడు చేస్తాడు, నేనేది చెప్తే దేవుడు అది వింటాడు అనేంత ధైర్యం ఆ దేవదూతకు వచ్చిందండి. మరి యజమాని అయినప్పుడు దేవదూత లోబడాలి కదా. అలాగే తనకి ఏ అధికారాలు ఇవ్వబడినాయి ఆ అధికారాలను బట్టి అతను అధికారం చేయాలి, కానీ అధికారం మించి అధికారం చేయకూడదు. చదువమ్మా. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళంనకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. ఇంతకీ ఇది చేసిన పాపం ఏంటంటే దేవునితో సమానంగా ఆయనంతటి వాడిగా ఆయన ఉన్న సింహాసనాన్ని కోరుకుందండి ఈ దేవదూతలను అసలు దేవుడు ఎందుకు చేశాడు? దేవుడు ఇది చేసిన మనసులో అనుకునింది, నేను ఎప్పటికైనా సరే ఈ పరలోకాన్ని నేనే రాజుని, దేవుడు ఎక్కడో ఉంటాడు, ఈ పరలోకం అంతా నాదే, అలా అనుకుందండి ఆ దేవదూత. అసలు దేవుడు ఎందుకు దేవదూతలు చేశాడు అని వాళ్ళకి తెలుసా? అసలు దేవుడు మమ్మల్ని ఎందుకు మమ్మల్ని ఇంతమందిని కోటాను కోట్ల మందిని సృష్టించారు కదా, దేనికి అని అడగలేదు. కానీ దేవుడు వ్రాయించారు. ఎందుకు వీటిని చేశారు అంటే దేవదూతల్ని, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలమ్మా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. ఏలి అనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక
నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండునని ఆ దూతలలో ఎవరితోనైనాను ఎప్పుడైనాను చెప్పానా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుడు అంటే యేసుక్రీస్తు వారండి. ఆయన వచ్చినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని దేవుడు చెప్తున్నారు. దేవుడు వాళ్ళని తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్తున్నాడు దేవుడు. దేవదూతల్ని మీరు నాకు కుమారులై ఉంటారు, నేను మీకు తండ్రినై ఉంటాను అని పరలోకంలో నేను ఏ దేవదూతతో కూడా దేవుడు చెప్పలేదు అని సాక్ష్యం ఇస్తున్నారు అని అంటే దేవదూతలు ఎలా అనుకుంటాయండి దేవుని కుమారులని? వాళ్ళు ఎలా అనుకున్నారో కానివ్వండి. ఈరోజు భూమి మీద ఏమంటున్నారో తెలుసా అండి? చాలామంది క్రైస్తవులు దేవదూతలు దేవుని కుమారులు అని ప్రసంగాలు చేస్తారండి. దేవదూతలు బైబిల్ సొసైటీ కూడా అలాగే ముద్రించిందండి. దేవదూతలు అంటే దేవుని కుమారులు అని ముద్రించింది. అసలు దేవుడే చెప్తున్నాడు ఏమని? నేను దూతల్లో ఎవరితోనైనా నేను ఈయన నా కుమారుడు, మీరు ఈయనకి సాష్టాంగం చేయండి అని ఏ దూతతో అయినా నేను చెప్పానా అని తండ్రే అక్కడ ప్రశ్నిస్తున్నట్టుగా ఉందండి. మరి ఈరోజు ఎలా అంటున్నారు? దేవదూతలు దేవుని కుమారులై అయితే మరి మనమెవరమే అండి? ఒకసారి 13వ వచనం 14వ వచనం. మరి వీళ్ళెవరు కుమారులు కాదు. బైబిల్ ఏం చెప్తుంది? దేవదూతలు కుమారులు మాత్రం కాదు. మరి దేవదూతలు ఎందుకు చేశారు? వాళ్ళు అసలు ఏమవుతారు? మరి దానికి కూడా సమాధానం దేవుడే చెప్పారండి. అదే అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలమ్మ. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయు వరకు నా కుడిపార్శ్వన కూర్చుండుము. దూతల్లో ఎవరిని గూర్చి అనను ఎప్పుడైనా చెప్పనా? నా దేవదూతని అభిషేకించారుగా, నువ్వు వచ్చి నా సీటు పక్కన కూర్చో, నా కుడి చేతి పక్క కూర్చో అన్నారా? దేవుడు అనలేదంట. దేవుడే చెప్తున్నారు నేను అనలేదు అని అంటున్నారు. మరి ఏమవుతారు వీళ్ళందరూ? ఏమవుతారు? చదువమ్మా 14వ వచనం. వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అంటే దేవుడు ఏమని చెప్తున్నారు? వీళ్ళందరూ సేవకులు. ఎందుకోసం వీళ్ళు చేశానంటే నేను భవిష్యత్తులో నా పిల్లల్ని నేను కనబోతున్నాను, వాళ్ళు నా సేవ చేసే వాళ్ళు రాబోతున్నారు, వాళ్ళకు వీళ్ళు సేవ చేయాలి, వీళ్ళు సేవకులు, మీకు సేవ చేయాలి అని నేను సృష్టించాను అని బైబిల్లో ఎంత ఖచ్చితంగా దేవుడు వ్రాయిస్తున్నా ఈరోజు ఏమంటారు తెలుసండి? దేవదూతలు దేవుని కుమారులు అని చెప్తారు. దేవదూతలు దేవుని కుమారులు. దేవదూతలు వచ్చి భూమి మీద మనిషి కుమార్తెలను పెండ్లి చేసుకున్నారని చెప్తారు. ఇలాగ రకరకాల కథలు చెప్తున్నారండి ఈరోజు. అవన్నీ నమ్మకూడదు. దేవుడు బైబిల్లో ఏమని వ్రాయించారు? దేవుడు దయ్యాన్ని చేసినట్లు లేదు. 1వ అధ్యాయం అంతా ఆది కాండంలో దేవుడు మంచి చేశానని ఉంటుంది. దేవుడు దయ్యాన్ని చేయలేదు. దేవదూతను కూడా దయ్యంగా మార్చి అది మారిపోయింది. అలా దయ్యంగా మారిపోయింది. దాన్ని ఒక మంచి దేవదూతగానే దేవుడు సేవ చేయాలని, తనకు ఆశ్రయంగా ఉండాలని తను పెట్టుకున్నాడు. ఇప్పుడు స్వాతి ఉంది, నేను గబగబా రిఫరెన్స్ తీయలేను, చెప్పలేను. మరి నాకు ఎంత చక్కగా రిఫరెన్స్లు అందిస్తుంది అంటే ఆశ్రయం, ఒక సహాయం చేయాలి. దేవుడు చేయలేని ప్రతి పనిని ఇదిగో అమ్మ ప్రధానులు ఉన్నారు కదా, ఆ ఉత్తర దిక్కు వైపు దేవదూతలు ఉన్నారు కదా, ప్రధానితో వెళ్ళిలా చెప్పు అని చెప్పినప్పుడు అది వెళ్ళి చేయాలి. అంతేగాని దేవుని నేనే పెద్దని, ఇదిగో నువ్వు నా కింద ఉన్నావు కదా, నువ్వు వెళ్ళి చెప్పు అని అది తప్పు కదా. దేవుడు నీకు ఏం చెప్పారో అది చెయ్యాలి. అది ఎప్పుడు తండ్రి మనస్సు, అది మనలో పెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకు ఈ భూమి మీద పుట్టించారు, అది మనం గుర్తెరిగి బ్రతకాలి. చదువమ్మ. సేవకులైన ఆత్మలు, వీళ్ళందరూ ఎవరు? రక్షణ అయిన స్వాస్థ్యం పొందబోయే వారికి వీరు సేవకులైన ఆత్మలంట. మరి
మరి వీళ్ళు ఏం చేశారు, ఈ సేవ చేశారా అని ఆలోచిస్తే మరి ఇది ఎప్పుడు దెయ్యంగా మారింది అంటే దేవుడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఇది మనస్సులో ఇలా తప్పుగా తప్పుగా అనుకుని సైలెంట్గా ఉండలేదండి. ఏం చేసిందో తెలుసండి? ప్రకటన గ్రంథం దేవుడు వ్రాయిస్తున్నాడు. తన బాధని ప్రపంచంలో ఉన్న తన ప్రతి బిడ్డకి తెలియాలని దేవుడు రాయిస్తున్నాడు. తన మనసులో ఉన్న ఆవేదన రాయిస్తున్నాడు. ఏం చేసిందో తెలుసా? దేవదూత తన మనసులో అనుకుని వదిలేయలేదంట. ఏం చేసిందో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలమ్మ. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. అసలు దేవుడిని దగ్గర యుద్ధాలు జరగాల అండి? దేవుడు అన్నిటికీ న్యాయకర్త కదా. దేవుడు దగ్గర అంత క్రమంగా ఉండాలి, అంత న్యాయంగా ఉండాలి. అలాంటి దేవుని దగ్గరే యుద్ధాన్ని ప్రారంభించిందంటండి. మనసులో అనుకునేది కాక పక్కనున్న దేవదూతలందరితో అల్లరి చేస్తూ వాళ్ళని కొడుతూ తిడుతూ. ఎప్పుడు గొడవ వస్తుందండి? ఇద్దరు కొట్టుకుంటే అప్పుడు ఇతన్ని లాగేవాళ్ళు, వీళ్ళు లాగేవాళ్ళు, 2 గ్రూపులు అయిపోతారు. ఇలా అలాగే కదండి ఆ రోజు ఈ ప్రకటన గ్రంథంలో ఈ దేవుడు చెప్తున్నాడు. ఈ పరలోకంలోనే యుద్ధాన్ని సృష్టించిందంటండి ఈ దేవదూత. చదువమ్మా. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఘట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు దానికిక స్థలము లేకపోయిన. ఎంత ధైర్యం అండి దీనికి! దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించిందంటే దీనికి ఏదైనా బాధ ఉంటే దేవునితో చెప్పుకోవాలి, అంతే కదా. అలాంటిది దేవునితో ఏమీ చెప్పకుండా నువ్వు ప్రధానిగా దేవుని పక్కనే ఉన్నావుగా, నువ్వు చెప్పొచ్చుగా. అలా చెప్పకుండా తోటి దేవదూతల్ని హింసిస్తూ వాళ్ళకున్న పవర్స్ అండి. దేవదూతలందరూ చాలా పవర్స్. వాళ్ళు ముందు చూస్తాం కదా, అగ్ని జ్వాలలుగా, వాయువులుగా వాళ్ళు శక్తులు ఇచ్చాడు దేవుడు వారికి. అలాగ వాళ్ళు ఆ దేవదూతలందరినీ కొద్దిగా దూతల మీద తిన ప్రధాని కాబట్టి సపరేట్ శక్తులు. అలాంటి ఆ మిగతా దూతలందరితో యుద్ధానికి తెగబడిందండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దాన్ని అమ్మ 7 నుంచి 7 ఎన్నో 10వ వచనం అమ్మ, 10వ వచనం 9వ వచనం. యుద్ధము జరిగినప్పుడు మిఖాయేలును అతని దూతలను అతనితో యుద్ధము చేసి. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఈ కోటాను కోట్ల దేవదూతలు 2 భాగాలు అయిపోయారండి. కొంతమంది అందరూ మిఖాయేలు పక్షాన దేవుని పక్షాన వచ్చేసారు. కొంతమంది దూతలు కోటాను కోట్ల దేవదూతలు ఈ ఘట సర్పంగా మారిపోయింది. ఎంత అందమైన రూపాన్ని మనం చూసాం కదా. 4 ముఖాలంటే ఎలా ఉంటాయండి? సింహ అందంగా ఉంటుంది, ఎద్దు అందంగా ఉంటుంది, బలంలో కానీ పవర్లో కానీ చాలా బాగుంటాయి అవి. అలాగే అంత అందమైన ముఖాలు దేవుడు వాళ్ళకి ఇచ్చి, రెక్కలు ఇచ్చి, వాటి చుట్టూ కన్నులు ఇచ్చి, చూడగానే ఆశ్చర్యపోయేలాంటి రూపం ఇస్తే అవన్నీ పోగొట్టుకుని ఇది ఒక మహా ఘట సర్పంగా దెయ్యంగా మారిపోయిందండి. 9వ వచనం. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేరు. ఇప్పుడు పరలోకంలో ఎప్పుడు యుద్ధం అయితే జరిగిందో అండి, దేవుడు ఏం చేశాడంటే 12వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే 3 వంతుల దేవదూతల్ని అది దాని తోకతో కొట్టినట్టుగా చూడగలం. అంటే 3 వంతుల వాటిని తన వైపు తిప్పుకుంది. నాశనం 3వ భాగముని ఇచ్చి వాటిని భూమి మీద పడివేసినంటే 3 వంతులు పరలోకంలో దేవదూతల్ని ఇది దాని వశం చేసుకుందండి. ఆ దేవదూతలందరినీ తన వశాన్ని దేవుడు చేసుకుంటే ఆ దేవదూతల్ని తిన వైపు తిప్పుకుని తినెంత యుద్ధం చేసిందండి. యుద్ధంలో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత పరలోకంలో చోటు ఉంటుందా ఏంటి? వెంటనే దేవుడు దానికి సపోర్ట్ చేసిన మిగతా సైన్యాల్ని దేవుడు కిందకు తోసేసాడంటండి. మరి ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, దేవుడు దాన్ని ఎందుకు కిందకి
భూమి మీదకి తోసేశాడు, దాన్ని బంధించవచ్చు కదా. అయితే బైబిల్లో ఉందండి, 1000 సంవత్సరాలు ఇది బంధించబడింది, ఆ తర్వాత విడిచిపెట్టబడింది అని ఉంటుంది బైబిల్లో. అంటే అది అవన్నీ వద్దులేరా అంటే విడిచిపెట్టబడినట్టు ఉంటుంది. మరి దేవుడు ఎందుకు బంధించలేదండి, దాన్ని బంధించేయచ్చు కదండి అని అడగడానికి మనం ఎవరమండి? సాతానికి దేవునికి దేవుని సైన్యాలకి మధ్య ఏం జరిగిందో వాదన మనకు తెలీదు ఏంటి. మనకి భూమి మీద బైబిల్లో రాయబడింది ఫస్ట్ హాఫ్ మాత్రమే, మిగతా చాలా ఉందండి బైబిల్లో తెలుసుకోవాల్సినది. అది అంతప్పుడు మనం ఇప్పుడే తెలుసుకోవాలంటే అవదు. మనం భక్తిగా బ్రతికి చనిపోతే దేవుడు మనకు కొన్ని డౌట్స్ అన్నీ తీరుస్తాడు. ఎందుకు దేవుడు దాన్ని ఇంకా చంపలేదు, ఎందుకు ఇంకా ఈ భూమి మీద దాన్ని ఉంచాడు అనే సంగతి చెప్తారు, అది మనకు అర్థమవుతుంది. అంతేగాని బైబిల్ ఎంత రాయబడిందో అంతవరకే చెప్పాలండి. మేము డాడీ దగ్గర నేర్చుకునేది అంతే. బైబిల్ చెప్పలేని దాన్ని మనం అది ఎందుకంటే త్రోయబడి మా ఇంట్లోకి వచ్చిందని నేను చెప్పకూడదు ఏంటి. సొంత వాక్యాలు పుట్టించకూడదు. బైబిల్ ఏం చెప్పిందో అంతవరకే మేము చెప్పాలండి. దేవుడు చెప్పిందే మనం చెప్పుకోవాలి, కానీ లేనిపోని కథలని బైబిల్కి జోడించకూడదు. చదువు 10వ వచనం. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక. అమ్మ ఆగు, ఇది చేసిన తప్పు ఏంటండి? ఎంతసేపు తోటి దేవదూతల మీద తప్పులు నేరాలు మోపేదంటండి దేవదూత అండి. తనకిచ్చిన అధికారంతో పక్కనున్న దేవదూతల్ని, ఏంటి నేను వస్తే నాకు నమస్కారం చేయవేంటి, నేను వస్తే నన్ను చూసి అలా ఉన్నావేంటి, నన్ను చూసి వందనాలు చేయలేదేంటి ఏంటి. ఇవన్నీ సైతాను మనస్సు. చాలామంది చర్చికి వస్తారండి, మాకు అలా ఆవిడ పలకరించలేదు, ఈ వదినకి పలకరించలేదు, వీళ్ళు బ్రదర్ పలకరించలేదు. అలా అనుకోకూడదండి. మనం దేనికి వచ్చాం? దేవుడు యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించారు మనల్ని. అంతేగాని మన ఊరికినే రాలేదు ఇక్కడికి. ఎవరో మనల్ని పట్టించుకోలేదు అనుకోండి, వదిలేయండి. మీరు దేవుని కోసం రావాలి అంతే. 10వ వచనం చదివేరా పూర్తిగా. ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారమైన క్రీస్తుదాయను. ఇప్పుడు ఏమంటున్నాయండి? అమ్మ ఇంక ఈ పరలోకంలో ఈ అపవాది వీడి సైన్యాలన్నీ కింద తోసేశాడు దేవుడు. అందుకని 12వ వచనంలో ఏమంటున్నారు? 12వ వచనం, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పను. దేవదూతల పరలోకంలో చాలా ఆనందించేయండి. బాబోయ్, ఇలాంటి దుష్టుడు కింద పడిపోవడం, దేవుడు పరలోకం నుంచి వీళ్ళు తోసేయటం చాలా మంచిదైంది అని అనుకుంటున్నాయి. కానీ అసలు యుద్ధం అది ప్రారంభం మాత్రమే. ఆ రోజు అది చేసిన యుద్ధం పరలోకంలో చేసిన ప్రారంభం మాత్రమే. వాడు భూమి మీద త్రోసివేయబడ్డాడండి. అందుకే భూమికి శ్రమ. భూమికి ఎందుకు శ్రమ? అది శాపం పొందింది దేవుని వలన. ఎందుకు? తప్పు చేయటం వలన, ఆదామవను తప్పు చేయటం వలన భూమికి శ్రమ, సముద్రానికి శ్రమ, ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్న మనుషులందరికీ శ్రమ. దేవదూతలు అనుకున్నాయి ఇంకా మాకు ఏ బాధ లేదని. కానీ ఇప్పుడు ఈరోజు మన మధ్య ఎన్ని దేవదూతలు ఉన్నాయో మీకు తెలుసా అండి? వాళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు. దేవదూతలు మనల్ని కాపాడాలనుకుంటే ఈ దుష్టుడు మనల్ని నరకానికి పంపాలి అనుకుంటూ ఉంటాడు. దానికి మనం మోషే గారి శరీరం మనకి బాగా అక్కడ మనకి చెప్పబడుతుంది అండి. మోషే గారి శరీరం కోసం మిఖాయేలు వాదిస్తూ ఈ దేవుడు నేను గద్దించుగాక అని అంటుంది. ఎందుకంటే అంతటి మనకి తెలియకుండానే మన మీద 2 మహాశక్తులు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయండి. ఎందుకంటే అది భూమి మీద దిగిందండి. మరి ఈ భూమి మీద దిగిన అది ఎక్కడికి వచ్చిందండి? ఒకసారి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం.
అప్పటికి అది భూమి మీద పడద్రోయబడిందంటే ఇంకా దేవుడు అప్పటికి భూమిని చేస్తున్న రోజులండి అవన్నీ. అప్పుడు అది ఎక్కడికి వచ్చిందంటండి, భూమి మీద దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అప్పుడు అది వచ్చి ఎవరి దగ్గరికి వచ్చిందంటండి, సర్పం దగ్గరికి వచ్చిందంటండి. వచ్చి ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఒక వచనమే చదువు, మొదటి వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదే ఉండెను. ఆ రోజు నిజంగా అది వచ్చిందండి, అవ్వగారి దగ్గరికి వచ్చింది. అందుకే దాన్ని శపించారు కూడా దేవుడు. ఎలాంటి ఆకారాన్ని పొందిందంటే అది పిల్లిలోకి వచ్చింది అనుకోండి, పిల్లిని చూసి నమ్ముతుందా అవ్వ ఏంటి? అలాగే ఏనుగులోకి వచ్చింది అనుకోండి, అది నమ్మదు. కానీ దానికి అనువైన ఆకారాన్ని ఎంచుకుంది, అదే సర్పం అండి. ఆ సర్పం ఏంటంటే ఘట సర్పం అని ఉంటుంది, ఆదిఘట సర్పం. మనం ప్రకటన గ్రంథంలో చూసాం కదండి, అలాంటి ఆదిఘట సర్పం దాన్ని ఎన్నుకునిందండి. అందుకే దేవుడు 14వ వచనంలో దాన్ని ఏమని శపించారమ్మా ఒకసారి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలో భూజంతువులన్నింటిలో నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. దేవుడు దీన్ని ఆ రోజు అది అటెండ్ అయిందండి అక్కడికి. ఆ అవ్వని, ఆదాము అవ్వల చేత పాపం చేయించి మనందరికీ పాపం అనే దాన్ని, మరణం అనే దాన్ని తీసుకువచ్చిందండి. అందుకే దేవుడు దాన్ని శపించారండి. ఏమండి, దేవుడు దానికి నోరు ఇవ్వాలంటే ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. బిలాం దగ్గర చూస్తాం కదండి, బిలాము సందర్భం. గాడిద మాట్లాడింది అంటే, మానస్వరంతో మాట్లాడింది అంటే దేవుడు దానికి స్వరం ఇవ్వాలి. మరి ఈ ఘట సర్పానికి దేవుడు స్వరం ఇచ్చినప్పుడు ఇది ఏం చెప్పాలండి? అమ్మ అవ్వ, నువ్వు తినొద్దు, ఇదిగో ఇది వచ్చి నిన్ను తినమని ప్రేరేపిస్తుంది, నువ్వు తినకు, మీరు తింటే చనిపోతారని చెప్పొచ్చుగా. నోరుంది కదా, నోరిచ్చాడుగా దేవుడు. అలా చెప్పలేదు. ఇది కూడా ఏం చేసింది, దాంతో ఏకమైపోయి ఏమనింది, తినొద్దన్నారా అని ఆదామవ్వల చేత పాపం చేయించిందండి. అందుకే దీనికి దేవుడు నీ బ్రతుకు దినములన్నీ కడుపుతో ప్రాకుచు మన్ను తింటావని దాన్ని శపించాడండి. అంతేగాని భూమి మీద ఉన్న సర్పాలన్నీ శపించినట్లుగా కొంతమంది చెప్తారు, అవన్నీ తప్పండి, అది చాలా తప్పు. అలా అది ఈ రోజుకే అండి మనుషులందరితో యుద్ధాన్ని చేస్తూనే ఉంది, అది గెలుస్తూనే ఉంది. మరి దాన్ని దయ్యాలన్నీ దేవదూతలన్నీ గెలిపించాయి దేవుణ్ణి, దాన్ని ఓడించాయి. మరి భూమి మీద దేవదూతల కంటే గొప్పవాళ్ళం మనం, దేవుని కుమారులం. దాన్ని గెలిపించాలా, మనం ఓడించాలా? దేవుని కుమారులుగా మనం దాన్ని ఓడించాలండి. మనం దాన్ని భయపడకూడదు. ఈరోజు చాలామంది దెయ్యాలంటే శరీరానికి పడుతున్నాయి అనుకుంటారు. అలా శరీరానికి దెయ్యాలే పడితే దిశాను చంపిన వాళ్ళని దిశ ఆత్మ వచ్చి చంపేయాలి కదండి. ఒకవేళ దెయ్యాలే ఆవహిస్తాయి మనుషులను అనుకుంటే, ఒక చనిపోయిన వ్యక్తి దెయ్యంగా మారాడు అనుకుంటే ఈరోజు ఎంతమంది చనిపోతున్నారు. అలాగే దిశాని క్రూరంగా హింసించి చంపారు ఆ అమ్మాయిని. మరి ఆ అమ్మాయిని చనిపోయే ఆత్మ వచ్చి వాళ్ళని వెంటాడొచ్చు కదా. పోలీసులు ఎందుకు, స్టేషన్లు ఎందుకు, ఈ CBCIDలు ఎందుకు? ఇందాక సిస్టర్ చెప్పారు, ఒక చిన్న పాపని రేప్ చేసినందుకు ఇప్పటికీ అది కేసు అవుతూనే ఉంది, దొరకలేదు ఆ పాప శవం ఏంటి. మరి ఇలాంటివన్నీ నమ్మకండి. దయ్యం అనేది మన శరీరాన్ని ఆవహించేది మాత్రం కాదు. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, ఏమంటే దయ్యానికి మాంసము ఎముకలు ఉండవు. మీరు బైబిల్ నమ్మితే, యేసుక్రీస్తు వారు వచ్చే మాటలు నమ్మితే దయ్యం శరీరాన్ని ఆవహించదండి, ఎవ్వరి శరీరాన్ని ఆవహించదు. మన మనస్సుని ప్రేరేపిస్తుందండి. ఒక పాపానికి మన మనస్సుని ప్రేరేపిస్తూ ఉంటుంది. మరి
చాలామంది ఈరోజు క్రైస్తవులు కూడా మేము దయ్యాలను వదలగొడుతున్నామని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు ఒకసారి బైబిల్లో ఏమని వ్రాయబడిందో చూడండి. ఆఖరిగా ఈ వచనం చూసి ముగించుకుందామండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలమ్మ. 12 ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆరో అధ్యాయం ఎఫెసీ పత్రిక 12వ వచనం కదమ్మా చదివావు. మనం పోరాడునది శరీరులతో కాదు. మనం దెయ్యాలు పట్టాయి, దెయ్యాలు మమ్మల్ని ఆవహించాయి, ఇదంతా తప్పండి. బైబిల్ ప్రకారం ఇలా దెయ్యాలను ఎవరైనా వదలగొడతామన్నా, దెయ్యం పట్టిందన్నా వాళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారని నమ్మాలి. బైబిల్ చెప్పిన సత్యం అండి. మనము అది ఆరోగ్యం 12వ వచనం ఏంటమ్మా? మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులు ఉన్నారు. ఆ దెయ్యాలు దిగిపోయాయి కదండి ఆ రోజు పరలోకంలో యుద్ధం చేసి వాళ్ళందరూ ఆ ప్రధానులు అధికారులు ఏంటి మనము పోరాడినది అంటే ఇక్కడ మనము అంటున్నారంటే ఎవరున్నట్టు ఇక్కడ ఏంటి ఈ పత్రిక రాసింది పౌలు గారు ఏమంటున్నారు? పౌలు గారు అంతటి వారే మనము ఈ అపవాది శక్తులతో పోరాడుతున్నామంటే దెయ్యాలను మేము ఈరోజు వెళ్ళగొడుతున్నామని పాస్టర్లు అంటున్నారండి. ఎంతవరకు రైట్ చెప్పండి? మనం ఇప్పుడు పోరాడుతున్నాం. ఎలాగా? ఒక ఇస్కరియోతు యోధాలో ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది? ఇస్కరియోతు ఏమన్నా దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేశాడా అండి? జుత్తు పీక్కొని కానీ అందరినీ కొట్టడం కానీ గిల్లడం కానీ చేశాడా? లేదు. యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టి అప్పగించాడు. అది దెయ్యం పట్టడం అంటే. ఆ దెయ్యం సాతాను వానిలో ప్రవేశించెను. సాతాను ప్రవేశించి నిన్ను చచ్చిపోయేటట్టు చేస్తుంది, ఎదుటి వ్యక్తిని చంపేటట్టు చేస్తుంది కానండి శారీరకంగా నిన్ను విలవిలలాడించి చేసేవి దెయ్యాలు కాదండి. ఇవన్నీ ఈరోజు ప్రపంచంలో చెప్తున్నవన్నీ తప్పులు. దెయ్యాలు అనేవి చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా మారరు. ఈ దెయ్యాలు అనేవి ఏంటంటే ఒకరోజు పరలోకంలో దేవదూతులుగా ఉన్న వాళ్ళే అపవిత్రాత్మలుగా మారారు కానీ చనిపోయిన ఏ వ్యక్తి కూడా దెయ్యంగా మారడండి. అసలు స్త్రీలే దెయ్యాలు కారండి. స్త్రీనే దెయ్యంగా చూపిస్తూ ఉంటారు సినిమాల్లో. అదంతా అబద్ధమని దేవుని మాటలను బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ మిగుస్తున్నాను. ఎంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన డాడీకి అలాగే డిప్యూటీ డైరెక్టర్స్ ఎంతోమంది నేర్పిస్తున్నారండి. వాళ్ళందరికీ వందనాలు చెల్లిస్తూ మరి ఆఖరిగా మన క్రైస్తవ్యంలో కొంతమంది దెయ్యాలను వెళ్ళగొట్టే బోధకులు ఉన్నారండి. వాళ్ళ గురించి ఒకసారి చూసి ఇలాంటివి నమ్మకూడదు అని మీకు హెచ్చరిస్తూ ముగించుకుంటున్నానండి.